సంబంధించింది, ప్రజల సొమ్ముకు సంబంధించి భిన్న వాదనలు వచ్చా ఉన్నాయి. ఇందులో అధికారులు మాత్రమే ఇది అత్యుత్సాహం ప్రదర్శించి ఫోన్ ట్యాపులు చేశారని, కొందరేమో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇట్లా అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల ప్రోద్బలంతో జరిగిందంటారు. మీరేమని భావిస్తారు? అందరూ కరెక్టే, ఇది అందరు కలిసే వినిపించిండ్రు, అందరు కలిసే నడిపించిండ్రు. ఇంకా వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు వేరే వాళ్ళు కూడా ట్యాపులు చేసిండ్రు. ఈ మధ్య చాలా అందరి ఈరోజు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందరి ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ఇంక్లూడింగ్ సినిమా వాళ్ళ జూనియర్ ఆర్టిస్టులు అయి, పెద్ద ఆర్టిస్టులు అయి, బ్లాక్మెయిల్ చేసుడు అన్ని తీరులో నడిచినాయి. అందుకని ఇప్పుడు ఒక్కడు వస్తాయి కదా. ఒకటి ప్రభుత్వానికి అంటే ఒక గొప్ప ఆఫీసర్ ఈరోజు సిటీ కమిషనర్లో ఉండు కాబట్టి రాధాకిషన్ రావు అనేటోళ్ళు లోపడి పోయాడు. అది మామూలు విషయం కాదు, ఒక డీసీపీని లోపడి పంపుడు అనేది. ఒకరి నాకు తెలిసి కేటీఆర్ నాకు అధికారుల మీద కాదు, ఆయన ఇప్పుడు ఉన్న పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి చెప్పినా ఆయన మనిషి కాదు, అది నేను గ్యారంటీ. అది నాకు గతంలో చెప్పారు మీరు. ఎవ్వరు వీళ్ళు పైరోజు చేయాలని ఇడిపిద్దాం అనుకున్నా ఇక అది మర్చిపోవాల్సిందే. ఇక అది మా యశ్వరాజ నౌక రోజులు ఆయనదే వరకు. వీళ్ళకి అంత లోటుగా తెలియదు. నేను ఒక్కనే తీసుకున్నాను, ఆయన పేరు పాత ఇంటర్వ్యూలలో కేసీఆర్కు సవాల్ ఇస్తాడు, దమ్ముంటే కొత్త శ్రీనివాసరెడ్డి ఆమె సంగతి చెప్తారు. వారిని సిపిగా నియమించిన రోజే మీరు నాకు చెప్పుకొచ్చారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చెప్పినా వినలే. ఆ రోజు కొండా సురేఖ గారి విషయంలో ట్రాన్స్ఫర్ చేసింది ఆయన. ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు, అలాగే ఎర్రబెల్లి గారు వీళ్ళంతా ఉన్నారని భావిస్తున్నారు. అందరు ఉంటే అందరిలో పడిపోతారు. అబ్బా ఎవరు ఉన్నారనుకుంటున్నారు మీరు? నేను ఉన్నా 1000% ఉన్నారు. వాళ్ళు ఏమన్నా జరగాలి. వీళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించాడంటారా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి కాదబ్బా, డిపార్ట్మెంట్. రేవంత్ రెడ్డి ఉపేక్షించడం అనేది కాదు అక్కడ. అధికారి ఉపేక్షించాడు. అర్థమైందా? ధరణిలో పెద్ద స్కామ్ జరిగింది. నువ్వు అధికారిని, అసమర్థులైన అధికారిని అక్కడనే పెట్టుకున్నా కాబట్టి ధరణిలో మనం ఏం బీకలేకపోతాను. లక్షల ఎకరాల భూములు ఈరోజు తారుమారైన ధరణి అతిపెద్ద కుంభకోణము. నవీన్ మిత్తల్ని దగ్గరనే పెట్టుకున్నావు కాబట్టి నువ్వు ఏం చేయలేవు అక్కడ. రేవంత్ రెడ్డి గారు ధరణిలో స్కాములు చేసిన వాళ్ళు ఎవరిని ఉపేక్షించారా అని అంటే ఉపేక్షిస్తున్నట్టు అక్కడ నవీన్ మిత్తల్ ఉన్నది కాబట్టి. అలా శ్రీనివాసరెడ్డి ఉన్నారు కాబట్టి శ్రీనివాసరెడ్డి ఉపేక్షించాడు. నేను శ్రీనివాసరెడ్డి ప్లేస్లో అంజనీ కుమార్ పెట్టుకున్నాను, ఉపేక్షిస్తాడు. అర్థమైందా? నువ్వు చెప్పినా వినడు అక్కడ. ముఖ్యమంత్రి గారు చెప్పినా ఆయన వినడు. కాబట్టి ఇక్కడ ఆయన ఉన్నాడు అనుకో. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ప్రజానికానికి, ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేసిన అంటే మీరు శ్రీనివాసరెడ్డి గారిని మార్చొద్దు. వచ్చే రోజుల్లో అవసరమైతే ఆయన రాష్ట్ర డీజీపీగా కూడా చేయాలి. అర్థమైందా? ఈ తెలంగాణ అనేది కొంచెం క్రమశిక్షణతోని ముందుకు నడవాలని అంటే రాష్ట్ర డీజీపీ కూడా చేయాలి. కానీ ఇంట్లో మాత్రము అందరూ దుర్మార్గులు, దొంగలు అందరు కూడా జైలుకు పోవాలి. ఎవరు తప్పించుకోలేరు బ్రదర్. ఈ కేసు కూడా మళ్ళీ ఒకసారి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఓటు నోట్ కేసు విషయంలో ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి ఇప్పుడు వాటికి సంబంధించినది కూడా మళ్ళీ కేసు రావాలి కదా, అది రావాలి. ముఖ్యమంత్రి డిమాండ్ చేయాలి. బీజేపీతో మళ్ళీ అలయన్స్కి వచ్చారు వారు. సెంట్రల్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి చర్యలు ఏమన్నా తీసుకుంటారంటారు? వాళ్ళు ఇచ్చింది సెంట్రల్లో లేని, సెంట్రల్కి తెలియకుండా ట్యాపింగ్ జరుగుతాయి చెప్పండి. సెంట్రల్కి అన్నీ తెలుసు, ఇలా ట్యాపింగ్లు అవుతున్నాయి, ఏమవుతున్నాయి, ఏంది మొత్తం తెలుసు ఆయనకు. ఆయన తెలుసు. వాళ్ళు అందరితో మాకెందుకు, మేము లేము కదా ప్రభుత్వంలో, మీకు అలా వీక్గా బలంగా లేము కదా. బలంగా ఉంటే వాళ్ళు చేసుకునేటోళ్ళు, బలంగా అయితే. వీక్ ఉన్న కాడ వాళ్ళు పట్టించుకోరు. సెకండ్ అనవసరంగా బలం, కాంగ్రెస్ బలం అవుతుందని. బీజేపీ బలంగా లేకపోవడం ఏంటి? బీజేపీ ఇప్పుడు ఉన్నటువంటి 8 మంది శాసనసభ్యుల్లో ఏ ఒక్క శాసనసభ్యుని టచ్ చేసినా గుంజుకునే ప్రయత్నం చేస్తే 24 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదొచ్చాం. 4 మంత్రులు మాతో ఉన్నారు. 24 గంటల్లో లేదా 2 రోజులలో మీ గవర్నమెంట్ కూలదొచ్చామని చెప్పేసి ఎవరైతే బీజేపీ ప్రతినిధించినటువంటి శాసనపక్ష నేత ఉన్నారో వారు చెప్పుకురావడం జరిగింది. ఉన్నారు. దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే నరేంద్ర మోడీ మేర బడే బాయ్ అన్నాడు. మరి ఆ బాయ్ ఏం చెప్పిండో, ఈ బాయ్ ఏమి విన్నాడో, ఈ బాయ్లు ఏం మాట్లాడుతుండో ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుంది. నేను చెప్తే బాగుండదు కదా. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద జడ్సన్ ఏం చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది వారు చెప్తారులేండి. వారిని ప్రశ్నించే అవకాశం మనకు దొరకకపోవచ్చు. సరే, అది జరగని పని. అది ఒకటి ఎమ్మెల్యేలు ఎవరు ఎట్లా పోతారు అనేది అది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఆయన
ప్రతిపక్ష నేతగా ఆయన ఎమ్మెల్యేలను డిఫెండ్ చేసే పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఎవరైనా మారితే ఎవరు మాట్లాడలేక బీజేపీ అనేది వేరే రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర ఉన్నది, ఎమ్మెల్యేని గుంజుకున్న చరిత్ర ఉన్నది. అర్థమైందా? మిజోరాంలో ఒక్క ఎమ్మెల్యే లేకుండా అందరు ఎమ్మెల్యేని తీసుకొని ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో మిజోరాం అని అనుకుంటా ఒక్క ఎమ్మెల్యే కూడా అరుణాచల్ ప్రదేశ్ ఒక్క ఎమ్మెల్యే లేకుండా బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసింది. అదేనా? అట్లా పోతే తొండాట అట్లా బీజేపీ వాళ్ళు మాస్టర్స్. అందులో ఇక్కడ తెలంగాణ మాత్రం అంత ఈజీగా జరుగుతుంది అని నేను అనుకోను. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతుంది. కేటీఆర్ గారు పదే పదే చెప్పుకొస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఏకనాథ్ సిండే రేవంత్ రెడ్డి అవుతారు అని చెప్పేసి. అవునబ్బా, అది ఎందుకు టైం వస్తే అది ప్రజాస్వామ్యాన్ని ఓడగొట్టినట్టు ప్రజలను ఓడగొట్టారు. అతను చర్యలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలకు ఓటేసింది. ఓటేసినప్పుడు మనం దానికి నమ్మకంగా పనిచేయాలి. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నమ్మి రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుని చేసిండ్రు. సరే, ఆయన అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి కూడా అయినరు. అంత అదృష్టమే. అదేదా కలిసి వచ్చి ముఖ్యమంత్రి కూడా అయినరు. ఇలా ఆయన చిత్తశుద్ధిని, ప్రజల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు ఉన్నది. ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు రెఫరెండమా? 100% రేవంత్ రెడ్డికి రెఫరెండం ఇది. ఎందుకంటే ఇప్పుడైతే పోయిన అసెంబ్లీ నేనే గెలిపించిన, నా వల్లనే గెలిచిందన్న కదా. ఇప్పుడు ఆయన అందరినీ చాలా మందిని పార్టీలకు వెళ్ళి తెచ్చుకొచ్చుకుంటుండ్రు. మరింత బలోపేతం చేయడానికి అని చెప్పేసి. అయ్యో, అది అంతెందుకు, ఇంత బలమైన రేపు రెఫరెండం కిందకే వస్తుంది. అది ఆయనకే, మంచి అయినా చెడైనా ఆయనకే వస్తుంది. కాబట్టి ఆయన పాలనకు రెఫరెండమే ఈ 100 రోజులలో ఆయన చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్కు. ఈ చేరికలన్నీ మంచి అవుతుందా, బలం అవుతుంది అంటారా, బలహీనత అంటారా, చెడు అవుతుంది అంటారా? చెవిల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు రావడం కానీ, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి గారి భార్య సునీతారెడ్డి గారు మల్కాజ్గిరి పోటీ చేయడం కానీ, దానం నాగేంద్ర గారు సిట్టింగ్ శాసనసభ్యులు సికింద్రాబాద్ నుంచి కానీ, మెదక్ నుంచి ఏదైతే నీలం మధు ఉన్నాడో, నీలం మధు అప్పుడు మీరు టికెట్ ఇచ్చి మళ్ళీ తీసుకొని వదిలిపెడితే కాంగ్రెస్ పార్టీని అమ్మన బూతులు తిట్టడం జరిగింది. దానం నాగేంద్ర గారు దూషించిన విధానం చూసాం. ఇట్లా పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకి వెంటనే ఎంపీ టికెట్ లేడం, 10 రోజులు కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకి టికెట్ బలం అంటారా, బలహీనత అంటారా? బలహీనతలే. ఈరోజు మన దగ్గర ఎక్కడ క్యాండిడేట్లు లేరు. చేవల్ల కాంగ్రెస్లో క్యాండిడేట్లు లేరా? నీకు మల్కాజ్గిరిలో క్యాండిడేట్లు, మన కాంగ్రెస్ క్యాండిడేట్లు కరువు అయినరా? ఎక్కడ కరువు అయినని ఈ చెత్తనంతా పట్టుకొచ్చుకొని వేసుకుంటున్నాం. ఇందాక కేసీఆర్ దగ్గర అడుగులు మడుగులు వచ్చిన వాళ్ళు వీళ్ళు. కేకే కానీ బోకే కానీ వీళ్ళంతా ఈ బోకు బ్యాచ్ అంటారు. అక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీని బలహీనంగా పోయిన వాళ్ళు చాలామంది అక్కడ టీడీపీకి వెళ్ళి అక్కడికి పోయిన వాళ్ళు. మొత్తం అయితే ఈ చెత్త అంతా మళ్ళీ మనం తెచ్చుకుంటూ అవసరమా? ఈరోజు మంత్రులకి వెళ్ళి మొదలుపెట్టి, నేను ఒక 2 మంత్రులతో కూడా మంత్రులకి వెళ్ళి మొదలుపెట్టి కింది దాకా అందరు అసహించుకుంటుంది. ఈ చేరికలు అందరు అసహించుకుంటుంది. ఈ చేరికల వల్ల మరి ఈయన వ్యూహం ఏందో, ముఖ్యమంత్రి గారి వ్యూహము 17కు 17 సీట్లు గెలవాలనో లేకుంటే కనీసం 16 సీట్లను గెలవాలనో వీళ్ళందరినీ తీసుకొచ్చుకుంటున్నారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన వ్యూహం ఏముందో కదా, ఆయననే బాధ్యులు రేపు అన్నీ అంటారు. కాబట్టి ఆయన చాలా తెలియగలడు కదా ఆయన. కాబట్టి 16 సీట్లు గెలవాలని వీళ్ళందరినీ తెచ్చుకుంటుండొచ్చు. సరే, వారు 17లో 16 గెలవాలనే ఆలోచనతో ఆ వ్యూహంతో ముందుకెళ్తున్నారని చెప్పేసి కాసేపు అనుకుందాం. రాజకీయాలను చాలా నిశితంగా పరిశీలించేటువంటి జర్సన్ గారు, రేపు జరిగే 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది? అది ఇవాళకి ఇప్పుడు వాస్తవం చెప్తే నిష్ఠూరం అవుతుంది. నాకు షోకాజ్ నోటీస్ కూడా అందుకనే ఇచ్చిండ్రు. రేపు మాకు సస్పెండ్ కూడా అవుతారులేండి. అయితే సస్పెండ్ చేస్తాను అంత ఈజీ కాదు కానీ, అయితే షోకాజ్కి రెస్పాండ్ అవ్వరు. అలా క్వశ్చన్ నేను లెటర్ పంపినా, అసలు ఆ క్వశ్చన్ షోకాజ్కి ఇచ్చిన క్వశ్చన్లు స్పెసిఫిక్గా నాకు రాసి పంపండి ఆరోపణలు అని చెప్పి లెటర్ ఇచ్చిన. ఏమి ఇచ్చారు మీకు షోకాజ్? ఏం లేదు, చాలా కంప్లైంట్ ఉందా, చాలా ఏందేందో ఇయ్యన్న. ముఖ్యమంత్రి గారికి అగెనిస్ట్గా మాట ఏమేమి మాట్లాడినా ఇయ్యన్న. స్పెసిఫిక్గా లేకుండా చాలా అంటే కంప్లైంట్ ఎట్లయితే కాదు కదా. కాబట్టి అన్నీ మన షోకాజ్ నోటీసు ఏ బేసిస్ కింద ఇచ్చారు, ఏ కారణాలు? ఇదే ముఖ్యమంత్రి గారికి ఇది చాలా ఫిర్యాదులు వచ్చినాయంట నా మీద, చాలా మంది కంప్లైంట్ చేసిందంట. అంటే ఆ కంప్లైంట్లలో ఏమని ఉత్తరం పెట్టిన మీ పైన చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ పెట్టారంట. ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన ఒత్తిడి మీదనే జరిగింది. లోపల జర ఇంటర్నల్ డిస్కషన్ అయింది. సరే, ఏమున్నా వాళ్ళకు నాకు నోటీస్ ఇవ్వడం వల్ల ఎంత వాళ్ళు తెలుసుకున్నారు. అంటే పౌర సమాజంకి వెళ్ళి ఇంత ప్రెజర్ ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే.
కానీ అంత ప్రెజర్ వచ్చింది వాళ్ళకు. ఎన్ని స్థానాలు గెలవచ్చు అంటారు నిశ్చితంగా పరిశీలించి జడ్సన్? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి వ్యూహాలు పరిశీలించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను 14 ఎంపీలు గెలుస్తానే దృఢ విశ్వాసంతో ఆయన ఉన్నాడు. ఆయన లెక్క ఆయన దృష్టిలో 14 సీట్లు గెలుస్తారు. నేను అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అంతకంటే ఒక్క సీటు తక్కువ వచ్చిన 12 కంటే 18 కంటే తక్కువ వచ్చిన రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విఫలమైపోయినట్టు. ఆయన ముఖ్యమంత్రికి కుర్చీకి కూడా దిగమనే డిమాండ్ కూడా రావచ్చు. ఎందుకంటే కడెంసీ అది పెద్ద వాళ్ళని తెచ్చుకుంటారు కదా. బాగా పెద్ద మాట కాదు. ఇవాళ అరువు రమేష్ నిలవాడిని, ఎవరు నిలవాడిని, నేను పెద్ద యోధుని కాదు, ఏం కాదు. నాకు పార్లమెంట్ టికెట్ ఇస్తే నేను గాలిలో గెలుస్తా. గాలిలో 4 మీటింగ్లతో గెలుస్తా, పైసలు లేకుండా.